హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒక శారీలో మామ్కి డాటర్కి ఇద్దరికి సేమ్ డ్రెస్ వచ్చేలా ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం మదర్ది కట్ చేసుకుందాం. పైన పార్ట్ ఇప్పుడు షోల్డర్, నెక్ ఇవి కట్ చేసుకోవడానికి మనం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఒకటి బ్యాక్ సైడ్ పార్ట్, ఒకటి ఫ్రంట్ సైడ్ పార్ట్. షోల్డర్ నేను 3 ఇంచెస్ పెట్టాను. నెక్ డీప్ 5 ఇంచెస్ పెట్టాను ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ సైడ్ 6 ఇంచెస్ 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. డీప్ కావాలంటే 7 ఇంచెస్, డీప్ తక్కువ వేసుకునే వాళ్ళకి 6 ఇంచెస్ సరిపోతుంది బ్యాక్ సైడ్ పార్ట్, ఫ్రంట్ సైడ్ పార్ట్ ఇట్లా లైనింగ్ కట్ చేసుకోవాలి. నెక్స్ కట్ చేసుకోవాలి, షోల్డర్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. నెక్కి నేను బకరం షీట్ వేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి 3 ఇంచెస్ విత్ బకరం షీట్ మనం 1.5 ఇంచ్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా మనం నెక్ ఎలా అయితే డ్రా చేసుకున్నాము సేమ్ షేప్లో 1.5 ఇంచ్ డ్రా చేసుకున్నాను. లేదు 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. నెక్ స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా బకరం షీట్ వేసాను నేను. రెండు ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్కి జాయిన్ చేసి కుట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా నేను వచ్చి 11 ఇంచెస్ పెట్టాను. 11 ఇంచెస్ కట్ చేసుకున్నాను. నార్మల్గానే హ్యాండ్స్ నాకు జాయింట్ పడింది హ్యాండ్స్కి. నెక్, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ మనం కట్ చేసుకున్న బకరం షీట్ జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న టాకాలు ఇచ్చి తిప్పుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కదులుతుందని నేను పిన్స్ పెట్టాను. నిదానంగా నెక్ వరకు నిదానంగా వేసుకుంటే తర్వాత మిగతాదంతా ఈజీ, చాలా ఈజీగా అయిపోతుంది. బ్లౌజ్ కన్నా డ్రెస్సే ఈజీగా కుట్టొచ్చు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నెక్స్ జాయిన్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయిన్ చేయాలి. షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత అటు ఇటు షోల్డర్స్ జాయిన్ రైట్ సైడ్ పెట్టుకొని జాయిన్ చేస్తే మనం తిప్పుకున్నప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి. చిన్న కుచ్చు ఇచ్చాను నేను హ్యాండ్స్కి. ఉండి లేనట్టుగా కుచ్చు పెట్టాను. అది మన ఇష్టం, ఇంకా మీరు స్కిప్ చేసి మామూలుగా కుట్టినా కుట్టుకోవచ్చు. షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద పార్ట్ జాయిన్ చేసుకుందాం. లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఒకేసారి జాయిన్ చేయాలి. రైట్ సైడ్ పెట్టుకొని కుట్టుకుంటే మనం టర్న్ చేసినప్పుడు అది కరెక్ట్గా వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాలి, తర్వాత లైనింగ్ పెట్టాలి. ఇలా నడుం దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్చెస్ ఒకేసారి వేసుకోండి. లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్. వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత లైనింగ్ ఇలా పెట్టుకొని కుట్టుకుంటే మనం తిప్పినప్పుడు కరెక్ట్గా వస్తుంది. నేను డబల్ స్టిచ్చెస్ వేసేసాను. ఇలా వేసిన తర్వాత 2 సైడ్స్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ విడివిడిగా వేసుకుంటాం కదా, బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి. ఇలా 2 సైడ్లు వేసుకున్న తర్వాత ఏదో చూపిస్తున్నట్టు నేను బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ రెండు వేసేసాను. ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకుందాం. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రికే కుట్టాలి, తర్వాత లైనింగ్ కుట్టాలి. రెండు కలిపి జాయిన్ చేస్తే తిత్తులుగా కుచ్చులుగా వస్తుంది, నీట్గా రాదు. హ్యాండ్స్ దగ్గర నుంచి నడుం వరకు వేసిన తర్వాత మనం లైనింగే వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రికే స్టిచ్ వేసుకోవాలి. విడివిడిగా వేసుకోవాలి. నడుం వరకు సేమ్ జాయిన్ చేసుకొని తర్వాత విడివిడిగా వేసుకుందాం. ఇలా పైన పార్ట్ వరకు మనం
దీన్ని బట్టి వేసుకొని తర్వాత విడిగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసుకోవాలి. అక్కడ వరకు మనం పై పార్ట్ కుట్టిన వరకు వేసుకొని తర్వాత విడివిడిగా వేసుకోవాలి. లైనింగ్ లోపలికి అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ 2 బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానికి స్టిచ్ వేసుకొని తర్వాత అది లోపలికని లైనింగ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కింద జిగ్జాగ్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి మనం జిగ్జాగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 జిగ్జాగ్ చేసుకోవాలి విడివిడిగానే. అది కూడా మనం లైనింగ్ 4 ఇంచెస్ తక్కువ తీసుకుంటాం కాబట్టి లోపలికి ఉంటుంది కదా, అది విడివిడిగానే జిగ్జాగ్ చేసుకోవాలి. లైనింగ్ ఫోల్డ్ చేసైనా కుట్టొచ్చు, లేదంటే నార్మల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే జిగ్జాగ్ చేసామో అలానే జిగ్జాగ్ చేసుకోవచ్చు. జిగ్జాగ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 జిగ్జాగ్. ఇప్పుడు మదర్ది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బేబీది కట్ చేసుకుందాం. పెద్దవాళ్ళది అయిపోయింది కదా, ఇప్పుడు చిన్నపిల్లలది కట్ చేసుకుందాం. నేను ఆది డ్రెస్ తీసుకున్నాను. ఇది పొడవు 7 ఇంచెస్ ఉంది. నేను ఖర్చులతో సహా అంటే షోల్డర్ దగ్గర వాటికి ఖర్చులు కావాలి కాబట్టి 8 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 7.5 తీసుకున్నాను నేను. ఇలా మెజర్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంటే 4 మడతలు. క్లోజింగ్ మన వైపు ఉండాలి, ఓపెనింగ్ అటువైపు ఉండాలి. ఎప్పుడైనా మనం డ్రెస్ కట్ చేసినా బ్లౌజ్ కట్ చేసినా క్లోజింగ్ మాత్రం మన వైపు ఉండాలి, ఓపెనింగ్ మాత్రం అటువైపు ఉండాలి, మనకు ఆపోజిట్ వైపు. షోల్డర్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చి 2.5 తీసుకున్నాను. ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు నెక్. నేను ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేశాను. ఇక్కడ నడుం దగ్గరికి వచ్చేసరికి 10 ఇంచెస్ పెట్టాను ఖర్చు. మనకి పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఖర్చులు విప్పుకోవచ్చు అని నేను ఎక్స్ట్రానే పెట్టాను ఖర్చులు. ఇలా నెక్ షోల్డరు చంకలు కట్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ వచ్చినాయి కదా, అలా వచ్చేలాగా ఫోల్డింగ్స్ చేసుకో. బ్యాక్ పార్ట్కి మనం ఉక్సులు కాజాలు కానీ జిప్ కానీ పెట్టుకోవచ్చు. నేను ఉక్సులు కాజాలు వేద్దామని నేను బ్యాక్ పార్ట్ అలా కట్ చేశాను. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా కట్ చేసుకోవాలి. ఇది సిల్క్ది కాబట్టి జరుగుతుందని నేను పిన్స్ పెట్టాను. లైనింగ్ ఆదిని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఇలా 2 కట్ చేసుకున్న తర్వాత నెక్ జాయింట్ చేసుకోవాలి. ఇదంతా మనం ఒక్క శారీలోనే చేస్తున్నాం కాబట్టి మనం మిగిలిన దాన్ని బట్టి కుచ్చులు కానీ సైజ్ కానీ తీసుకోవచ్చు. ఒక శారీలో మదర్ డాటర్ కాంబో కాబట్టి నేను సరిపోతుందో లేదో అని అలా చెప్తున్నాను. నాకైతే 1.5 మీటర్ మిగిలింది శారీలో మదర్ది కుట్టిన తర్వాత. నెక్ జాయింట్ చేసుకున్న తర్వాత ఉక్సులు కాజాలు వేసాను. ఉక్సులు కాజాలు వేసిన తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి కూడా ఇలా నేను క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా ఫోల్డ్ చేసి కుట్టాను. అంటే పిల్లలు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు గుచ్చుకుంటే అని నేను తిత్తులు రాకుండా, పీసులు వస్తాయి కదా అలా రాకుండా నేను చిన్న లైనింగ్ క్లాత్ తీసుకొని కుట్టి తిప్పి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాను. ఇప్పుడు పైన పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ బ్యాక్ కుట్టేసాము. తర్వాత ఇప్పుడు కింద బాటమ్ది అయిపోయింది కాబట్టి కింద పార్ట్ ఇప్పుడు కట్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు మనం కుచ్చులు పెట్టేదాన్ని బట్టి మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు తీసుకోవచ్చు. కుచ్చులు ఎక్కువ కావాలంటే బాగా వెడల్పు పడుతుంది. ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కుచ్చులు పెట్టి కుట్టేశాను. నడుం పార్ట్ దగ్గర కుట్టుకున్న తర్వాత మనం హ్యాండ్స్కి నేను 2 క్లాత్స్ తీసుకొని ఇలా జిగ్జాగ్ చేసి కుట్టి చిన్న చిన్న కుచ్చులుగా పెట్టి కుట్టాను. హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా కుట్టిన తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకుంటే చిన్నపిల్లల ఫ్రాక్ రెడీ. బేబీ ఫ్రాక్ కూడా రెడీ అయిపోయింది. ఇది బేబీ ఫ్రాక్. నచ్చితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.